మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా. ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది. ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ మా ఏరియాలో రోడ్లు లేవు, ఇళ్ల పట్టాలు లేవు. ఇవన్నీ మీరు చేస్తారా? నేను చెప్తాలే తల్లి, ఒక్క నిమిషం నేను చెప్తా. ఇంకొకటి ఒక్క నిమిషం నీ పేరేం పేరమ్మా? మారి పేరు తల్లి పేరు చెప్పండి. కొండేటి కుమారి అండి. ఒక్క నిమిషం తల్లి, నేను చెప్పేదాన్ని. అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉందన్నా. 54,000 పట్టాలు, ఒక పట్ట కాదు, 2 పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగింది. 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తా వస్తూ ఉంది. పేదలకు ఇలా 54,000కు సంబంధించిన ఇళ్ల పట్టాలు మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా? కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళీ కనీసం 2,40,000. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో 1,00,000 రూపాయలు. ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి, 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట అడగాలి. 54,000 మందికి అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా, ఎందుకు అడ్డుకున్నావయ్యా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ ఖచ్చితంగా అడగాలి. ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే జగన్ చేయొచ్చు, అది ఇంకొకరు చేయొచ్చు, కానీ బాగుపడేది పేదవాడు బాగుపడతా ఉన్నాడు. పేదవాడు బాగుపడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి అందరినీ కూడా కోరుతాం. మీ బిడ్డ హయాంలో నేతనుల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము, ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది. ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా
దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా, వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంకు ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా 970 కోట్ల రూపాయలు, ఏకంగా 1,06,000 మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్త మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, వాళ్ళు మన వాళ్ళు కాదా, మన పార్టీ వాళ్ళు కాదా, ఇవన్నీ ఎక్కడ చూడలేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, తోడుగా ఉంటూ, ఆదుకుంటూ వస్తా ఉన్నాం. ఏకంగా ఈ 1,06,000 మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తామనే పథకం ద్వారానే 970 కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన్న నేస్తామనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. మీ బిడ్డ హయాంలో నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము, ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది. ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా, దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా, వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంకు ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.